మనం ఎవరినైనా లవ్ చేస్తే మన హార్ట్ లో ఏదో రకమైన ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అంటాం. కానీ నిజానికి ఒక క్వశ్చన్, లవ్ అనేది హార్ట్ లో జరిగేదా లేదా మన బ్రెయిన్ లో జరిగేదా? ఒక పర్సన్ ని చూసినప్పుడు రెమో సినిమాల లాగా దూరం నుంచి వచ్చి గుండెల్లో బాణం గుచ్చుకున్నట్టు, చుట్టూ బటర్ఫ్లైస్ తిరుగుతున్నట్టు, వాళ్ళతో మాట్లాడుతుంటే ఫాస్ట్ గా టైం అయిపోతున్నట్టు, వాళ్ళతో కాసేపు మాట్లాడిన ఇంకా మాట్లాడాలి అని అనిపించడం, ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన బ్రెయిన్ ఒక స్పెసిఫిక్ పర్సన్ నే ఎందుకు సెలెక్ట్ చేసుకుని లవ్ చేస్తుంది? ఈ వీడియోలో లవ్ వెనుకున్న బ్రెయిన్, హార్మోన్, అట్రాక్షన్, అటాచ్మెంట్, అలానే హార్ట్ బ్రేక్ అయినప్పుడు సైంటిఫికల్ గా జరిగే సైంటిఫికల్ థింగ్స్, ఇవన్నీ అర్థం చేసుకుందాం. ఈ వీడియోలోకి వస్తే ఫస్ట్ లవ్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే లవ్ అనేది ఒక జస్ట్ ఎమోషన్ కాదు, ఇది సైకలాజికల్ అండ్ బయాలజికల్ ప్రాసెస్ కాంబినేషన్ అన్నమాట. మనకి లవ్ అంటే ఒక సింగిల్ ఫీలింగ్ లా అనిపిస్తుంది, కానీ బ్రెయిన్ పర్స్పెక్టివ్ లో చూస్తే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్స్ జరుగుతాయి. వాటి ద్వారానే ఒక మనిషికి లవ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అవి ఏంటంటే ఫస్ట్ యాక్షన్, సెకండ్ రివార్డ్, థర్డ్ అటాచ్మెంట్, ఫోర్త్ ఎమోషనల్ బాండింగ్, ఫిఫ్త్ మెమరీస్. ఇవన్నీ కలిసి ఒక మనిషికి లవ్ అనే ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తాయి. అందుకనే లవ్ అనేది జస్ట్ హార్ట్ యొక్క ఫీలింగ్ అని చెప్పడం కంప్లీట్. నిజానికి హార్ట్ జస్ట్ ఫీల్ చేస్తుంది, డిసిషన్ మాత్రం బ్రెయిన్ తీసుకుంటుంది. సపోజ్ మీకు ఒక పర్సన్ నచ్చారు, వాళ్ళని చూస్తున్నప్పుడు ఆర్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మన బ్రెయిన్ లో ఒక రివార్డ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు. వాళ్ళని చూస్తున్నప్పుడైనా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడైనా మన బ్రెయిన్ లో ఒక రివార్డ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఎస్పెషల్లీ డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ డోపమైన్ అంటే ప్లెజర్ కెమికల్ అని అర్థం. ఇప్పుడు మనం రియాలిటీలోకి వస్తే డోపమైన్ అనేది జస్ట్ ప్లెజర్ కెమికల్ మాత్రమే కాదు, నిజానికి ఇదొక స్ట్రాంగ్ మోటివేషన్, రివార్డ్ అండ్ వాంటింగ్ థెరపీ లాంటిది అనమాట. అంటే ఒక పర్సన్ నుండి ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, మన బ్రెయిన్ దానికి ఒక స్మాల్ రివార్డ్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత స్లోగా నేను ఆ పర్సన్ తో మాట్లాడాలి, ఇంకొంచెం మాట్లాడాలి అనే ఫీలింగ్ కల్పించింది. అందుకనే అట్రాక్షన్ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక చిన్న మెసేజ్ కోసం ఫోన్ ని పద్దాకలు చెక్ చేసుకుంటాం మనం. వాళ్ళతో జరిగే ఒక చిన్న కన్వర్జేషన్ కూడా నువ్వేదో పనిలో ఉండి దాని గురించి ఆలోచించేలాగే చేస్తది. ఇవన్నీ ఏవో ర్యాండమ్ గా జరిగేవి కాదు. మన బ్రెయిన్ ఆ పర్సన్ ని రివార్డ్ తో అసోసియేట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది. ఈ ప్రపంచంలో ఎంతో మంది జనం ఉన్నారు, కానీ మనం ఎందుకని ఒకే ఒక్క పర్సన్ కి అట్రాక్ట్ అవుతాం? దానికి ఒక సింగిల్ ఆన్సర్ లేదు. ఫిజికల్ అపియరెన్స్, పర్సనాలిటీ, వాయిస్, బిహేవియర్, ఎమోషనల్ కనెక్షన్స్, ఇలా చాలా ఫ్యాక్టర్స్ కలిసి అట్రాక్షన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మనతో కంఫర్టబుల్ గా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, మనం వాళ్ళతో సేఫ్ గా ఫీల్ అవ్వచ్చు. వాళ్ళు మన ఇంట్రెస్ట్ షేర్ చేస్తే కనెక్షన్ స్ట్రాంగ్ గా మారచ్చు. వాళ్ళు మన ఫీలింగ్స్ ని జెన్యూన్ గా అండర్స్టాండ్ చేసుకుంటే ఎమోషనల్ బాండింగ్ డెవలప్ అవ్వచ్చు. అండ్ కొన్ని సార్లు చాలా చిన్న డీటెయిల్స్ కూడా మనల్ని అట్రాక్షన్ కి గురి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ స్మైల్ గానీ, వాళ్ళ వాయిస్ గానీ, వాళ్ళు మాట్లాడే విధానం గానీ, ఇలాంటివి. కానీ ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. అట్రాక్షన్ అండ్ లవ్ ఈ రెండు ఎగ్జాక్ట్ గా సేమ్ థింగ్స్ కాదు. కానీ ఇప్పుడు నువ్వు ఎవరైనా లవ్ చేయాలంటే ఫస్ట్ లో స్టార్ట్ అయిన అట్రాక్షన్ అనేది కొంచెం టైం తీసుకొని అది నిన్ను లవ్ మూడ్ లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు లవ్ లో కెమికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి 3 పేర్లు వినిపిస్తాయి: డోపమైన్, న్యూరోపానిపరిన్ అండ్ ఆక్సిటోసిన్. ఈ 3 కెమికల్స్ ఒక మనిషిని లవ్ లైఫ్ అనేవి లీడ్ చేస్తాయి. ఇందులో ఫస్ట్ డోపమైన్. డోపమైన్ అంటే రివార్డ్ అండ్ మోటివేషన్ సిస్టమ్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. తర్వాత న్యూరోపరిన్ అంటే ఆర్సలెస్ అండ్ అలర్ట్నెస్ తో సంబంధం కలిగి ఉండేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్రష్ ని సడన్ గా చూసాం అనుకో, హార్ట్ బీట్ ఫాస్ట్ గా మారడం, నర్వస్ గా ఫీల్ అవడం, సడన్ గా ఎక్సైట్మెంట్ రావడం, ఇలాంటి ఫిజికల్ రియాక్షన్స్ అనమాట. ఆ తర్వాత మూడోది ఆక్సిటోసిన్ సోషల్ బాండింగ్ అండ్ అట్రాక్షన్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అంటే క్లోజ్ రిలేషన్షిప్, ట్రస్ట్, అఫెక్షన్ అండ్ ఫిజికల్ టచింగ్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఇది రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఓ లవ్ అంటే ఏం లేదు, జస్ట్ అదొక సైన్స్ అనుకుంటారు. అంత ఈజీగా మనం సైన్స్ అనకూడదు. సైంటిఫికల్ గా కూడా అది ప్రూవ్ కాలేదు. అది కొంచెం కాంప్లికేటెడ్ థింగ్ అనమాట. ఇప్పుడు మనం అందరూ కామన్ గా చెప్పే ఒక మాట గురించి మాట్లాడుకుందాం. అదే హార్ట్ లో ఫీలింగ్స్ వస్తున్నారా మామ అంటారు. టెక్నికల్లీ ఎమోషన్ ని ప్రాసెస్ చేసేది బ్రెయిన్ బాడీకి సిగ్నల్ పంపిస్తుంది అంతే. అప్పుడు బాడీలో ఫిజికల్ చేంజెస్ జరగచ్చు. హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవడం, హ్యాండ్ స్వెట్ రావడం, స్టమక్ లో బటర్ఫ్లైస్ కూడా తిరిగినట్టు అనిపించడం, ఇలాంటివన్నీ జరగడం, ఇలాంటి చేంజెస్ రావచ్చు. అందుకని రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. కొన్ని సార్లు మన బ్రెయిన్ అండ్ బాడీ మధ్య కమ్యూనికేషన్ రిజల్ట్ ఆ ఫాస్ట్ హార్ట్ బీట్ అనమాట. అలానే లవ్ కి ఒక బ్యూటిఫుల్ సైడ్ ఉంటుంది, ఒక పెయిన్ఫుల్ సైడ్ కూడా ఉంటుంది. ఒక రిలేషన్షిప్ సడన్ గా ఎండ్ అయినప్పుడు మనకి సాడ్నెస్ అనేది బాగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకి తట్టుకోలేనంత బాధ వస్తుంది. ఒక్కొక్కసారి అది ఫిజికల్ పెయిన్ లాగా కూడా మారుతుంది. ఎందుకంటే ఎమోషనల్ పెయిన్ అండ్ ఫిజికల్ పెయిన్, ఇవి రెండు ప్రాసెసింగ్ అయ్యే సిస్టమ్ మధ్యలో బ్రెయిన్ లో కొంత ఓవర్లాప్ అనేది జరుగుతుంది. అందుకే బ్రేకప్ అయిన తర్వాత నిద్ర పట్టకపోవడం, తినాలనిపించకపోవడం, ఎప్పుడు బాధ అనిపించడం, కాన్స్టెంట్ గా ఆ పర్సన్ గురించే థింక్ చేయడం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరుగుతాయి. ఎస్పెషల్లీ మన బ్రెయిన్ ఒక
పర్సన్ ని రివార్డ్ రూట్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్ తో స్ట్రాంగ్ గా అసోసియేట్ అయినప్పుడు ఇలా జరుగుతాయి. ఆ పర్సన్ సడన్ గా మన లైఫ్ నుండి డిసప్పియర్ అవ్వడం బానే ఉంటది, కానీ మన బ్రెయిన్ కి ఒక మేజర్ అడ్జస్ట్మెంట్ జరగాలంటే కొంత టైం పడుతుంది. అందుకనే జస్ట్ ఫర్గట్ దెమ్ అని బయట నుంచి చెప్పడం ఈజీ. మన బ్రెయిన్ అండ్ హార్ట్ లోపల ఏం జరగదు, మన బ్రెయిన్ లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ తట్టుకోవడం చాలా టైం పట్టింది. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం. ఈజ్ లవ్ జస్ట్ కెమిస్ట్రీ? టెక్నికల్లీ కెమిస్ట్రీ అనేది డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ లవ్ అన్నమాట. కానీ లవ్ ని ఓన్లీ కెమిస్ట్రీతో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఎందుకంటే హ్యూమన్స్ అనేవాళ్ళు ఒక బయాలజికల్ మెషిన్స్ మాత్రమే కాదు. మన ఎక్స్పీరియన్స్, మన మెమోరీస్, మన వాల్యూస్, మన చాయిస్, నమ్మకం అండ్ చాలా ముఖ్యమైనది ఒక రిలేషన్షిప్ కి మనం ఇచ్చే మీనింగ్ అన్నమాట. ఒక ఇద్దరు మనుషులు సేమ్ బయాలజికల్ మెకానిజమ్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ రిలేషన్షిప్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండొచ్చు. అందుకని లవ్ అనేది సింపుల్ గా డోపమైన్ వచ్చింది, లవ్ స్టార్ట్ అయింది అలా మనం చెప్పలేం. అది కొంచెం లోతైన పార్ట్ అన్నమాట. అంటే కెమిస్ట్రీ అనేది ఎలా ఫీలింగ్స్ అండ్ ఫిజికల్ రియాక్షన్స్ జరుగుతాయని చెప్పగలుగుతుంది. సైకాలజీ అనేది ఎలా మనం థింక్ చేస్తాం, ఎలా లవ్ లో ఉన్నప్పుడు మనం థింక్ చేస్తాం, ఎలా బిహేవ్ చేస్తాం అనేది చెప్తుంది. కానీ లవ్ కు ఉండేది పర్సనల్ మీనింగ్. ఆ రిలేషన్షిప్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు బిల్డ్ చేసుకుని ఇంకొక పర్సన్ నుంచి వస్తుంది. సో నెక్స్ట్ టైం మీ ఫోన్ లో ఒక పర్టికులర్ పర్సన్ నోటిఫికేషన్ చూసి సడన్ గా మీకు ఫేస్ లో ఒక స్మైల్ వచ్చింది అనుకో, మేబీ ఇట్స్ నాట్ జస్ట్ ఎ మ్యాజిక్. ఆ చిన్న స్మైల్ వెనక ఇంత పెద్ద సైన్స్ ఉంటుంది. మీ బ్రెయిన్ రివార్డ్, ఎమోషన్, మెమోరీ, అటెన్షన్ అండ్ అటాచ్మెంట్ ని ప్రాసెస్ చేసే ప్రాసెస్ లో ఉంటాయి అనమాట. అలానే కొంతమంది మనకి ఉన్నట్టుండి సడన్ గా ఇంపార్టెంట్ పర్సన్ గా మారుతారు. వాళ్ళన్న కాసేపు వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించే మనం ఏదో ఒకటి ఫీల్ అవ్వటం, అలా మనం బిహేవ్ చేస్తాం. అదే మన బాడీలో లవ్ కి స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే లవ్ అంటే జస్ట్ ఆ హార్ట్ ఫీలింగ్ కాదు, జస్ట్ ఒక హార్మోన్స్ ఫీలింగ్ అనే కాదు. ఇట్స్ ఎ కంప్లీట్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. మన బ్రెయిన్, బాడీ, ఎమోషన్, మెమోరీస్, అట్రాక్షన్, అటాచ్మెంట్, రిలేషన్షిప్ అన్ని కలిసి వర్క్ అయితేనే లవ్ అంటారు. ఈ వీడియోలో మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే నాకు ఒక లైక్ కొట్టి ఛానల్ ని సపోర్ట్ చేయండి. నాకు తెలిసి లవ్ అనేది ఒక బయాలజీ, బట్ ఆ స్టోరీని మనం ఇంకొక పర్సన్ తోని బయాలజీ, కెమిస్ట్రీ కన్నా వేరొక విధంలో మనం స్టార్ట్ చేయొచ్చు.